విద్యాశాఖ మంత్రి రాజీనామాతో విద్యార్థుల సమస్యలు తొలగిపోయాయా? భవిష్యత్తులో మళ్ళీ ఇవి పునరావృతం కావా? పునరావృతం అయితే ఏం చేయాలి? ఎలాంటి ఉద్యమాలు మరెన్నో రావచ్చు. సమస్య విద్యార్థులదే అయితే వారు మాత్రమే ఉద్యమం చేయాలి. కానీ సమస్యతో సంబంధం లేని వ్యక్తులు ఈ ఉద్యమంలో ఎందుకు పాల్గొని ఎంత తీవ్రతరం చేశారు? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇచ్చారు. యువత ఆకాంక్ష నాకు ముఖ్యం. ఇన్ని రోజుల నుంచి చేస్తున్న ప్రొటెస్టులు నన్ను బాధించాయి. యువత ఈ దేశానికి బలమైన పునాదులు కాబట్టి వారు అనుకున్నటువంటి ఆలోచన, వారు కోరిన కోరికను తీర్చడం నా బాధ్యత. ఇంతకాలం మంత్రిగా పనిచేసినందుకు సంతోషంగా ఉంది. అండ్ అలాగే దీన్ని ఏదో నా ప్రతిష్టకు భంగం వాటిల్లుతుంది అని అనుకునే విధంగా లేదు. స్వతహాగానే రాజీనామా ఇచ్చాను అని ఆయన చెప్పారు. నిజంగా అది ఆయన గొప్పతనం అని మనం అనుకోవచ్చు. ఆయన రాజీనామా చేయడం వల్ల సమస్య పరిష్కారం అవుతుందా అని నేను గతంలో కూడా చెప్పాను. ఆయన రాజీనామా వరకు వెళుతుందా లేదా అని కూడా మనం మాట్లాడుకుంటాం. రాజీనామా చేస్తే వీళ్ళు సాటిస్ఫై, ఎందుకంటే రాజీనామా చేస్తే వ్యవస్థలో ఏదో తప్పు జరిగింది, దానికి కారణం ధర్మేంద్ర ప్రధాన్ అంటే బీజేపీ పార్టీ అని చూపించాలనేది వాళ్ళ ప్రయత్నం. ఎవరిది? విద్యార్థులు కాదు, విద్యార్థులు వెనుక ఉన్నటువంటి వ్యవస్థలది, వ్యక్తులది, రాజకీయ పార్టీ. ఒకప్పుడు అన్నా హజారే మూమెంట్ అడ్డం పెట్టుకొని కేజ్రీవాల్ పార్టీ పెట్టి ఎట్లా గెలిచాడో మనందరం చూసాం. ఇప్పుడు ఈ మూమెంట్ని అడ్డం పెట్టుకొని మరలా కేజ్రీవాల్ కానీ లేదా కాంగ్రెస్ పార్టీ కానీ గెలుద్దామనే ప్రయత్నం చేశారు. కానీ వర్కౌట్ అవ్వాలి. సోనం వాంగ్చుక్ ఒకసారిగా టర్న్ తీసుకోవటం, బీజేపీ పార్టీ వాళ్ళు విద్యార్థుల డిమాండ్స్ని నెరవేర్చుతామని మాట ఇవ్వడం, ఏవైతే వాళ్ళు కోరిన డిమాండ్స్ 4 ఉన్నాయి. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, విద్యార్థులు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి, దీని గురించి పార్లమెంట్లో చర్చలు జరపాలి, భవిష్యత్తులో ఇలా జరగకుండా బలమైన చట్టాలు తీసుకురావాలి. వీటన్నిటికీ ప్రభుత్వం. నిన్నటి వరకు మనం అనుకుంది ఏంటి? విద్యాశాఖ మంత్రి రాజీనామా విషయం ఒప్పుకోరేమో అనుకుంది, కానీ అది కూడా అయిపోయింది. అంటే విద్యార్థుల యొక్క ఆలోచనకి ప్రభుత్వం గౌరవం ఇచ్చింది. సో ఇప్పుడు విద్యార్థులు చేయాల్సింది ఏంటి? ప్రభుత్వం చేయాల్సింది, విద్యార్థులు ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలా ప్రొటెస్ట్ చేయాలి, ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించాలి. సంఘ విద్రోహ శక్తులను విద్యార్థులు కలుపుకోకూడదు. ముఖ్యంగా కేవలం విద్యార్థులు మాత్రమే ఈ ప్రొటెస్ట్లో పాల్గొన్నారు. సంఘ విద్రోహ శక్తులకి బయట నుంచి, విదేశాల నుంచి ఫండ్స్ వస్తున్నాయి. వాళ్ళు ఇక్కడ విద్యార్థులతో పాటు మరో 100 మందిని 2000 మందిని పెట్టి ప్రొటెస్ట్లో పాల్గొనేలాగా చేస్తుంది. ఎగ్జాంపుల్ అభిజిత్ దీప్కే లాంటి వ్యక్తి, చాలామంది రౌడీ షీటర్లు ఈ ప్రొటెస్ట్లో పాల్గొన్నారు, వాళ్ళతో మాకు సంబంధం లేదు, వాళ్ళని ప్రభుత్వం శిక్షించాలి. ఇప్పుడు పోలీసులు ఆల్రెడీ చూస్తున్నారు, 360 డిగ్రీస్లో కెమెరాలు ఉన్నాయి. ఎవరు విద్యార్థులు, ఎవరు కాదు, ఎవరు కేసుల మీద ఉన్న వ్యక్తులు, ఎవరు టెర్రరిస్టులు, ఎవరు రౌడీ షీటర్లు అనేది గుర్తిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. కానీ నేను అనేది ఏంటంటే, ప్రభుత్వం దూత్ అంటే రాజీనామా చేసే పరిస్థితి ఎలా వచ్చింది, ఎవరు కల్పించారు అంటే డీప్ స్టేట్ కుట్రలో భాగం అని అనుకోవచ్చు. అండ్ అలాగే గతంలో కొన్ని దేశాల్లో జరిగినటువంటి పరిస్థితులను కూడా మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా బీజేపీ ప్రభుత్వమైనా ఎవరు అధికారంలో ఉన్నా డీప్ స్టేట్ కుట్ర కనుక జరిగితే, అంటే మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే డీప్ స్టేట్ కుట్రలు జరగవు. ఎందుకంటే మన దేశాన్ని పరిపాలించి 200 సంవత్సరాలు మన మీద అధికారం చలాయించిన వ్యక్తులకి కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ సపోర్ట్ చేస్తుంది. ఆ విషయం మనందరికీ తెలిసింది. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయడానికి కూడా కారణం అదే. పట్టుబట్టి మొఘలుల పరిపాలన గురించి పుస్తకాల్లో గొప్పగా రాశారు, పాఠ్య పుస్తకాల్లో ఆ పాఠాలను తొలగించారు. భారతదేశ వైభవం, భారతదేశంలో వజ్రాలు రోడ్ల మీద పోసి రాసులుగా పోసి అమ్మిన చరిత్రని లెక్కించడం, 1975 ఎమర్జెన్సీ గురించి పుస్తకాల్లో యాడ్ చేయడం, ఇలాంటి అంశాలు ధర్మేంద్ర ప్రధాన్ మీద వ్యతిరేకత తీసుకురావడానికి కారణమయ్యాయి. ఎవరు వ్యతిరేకత తీసుకొచ్చింది? ప్రతిపక్ష పార్టీ. ఈ ప్రతిపక్ష పార్టీలకి భారతదేశ వైభవం గురించి, భారతదేశ ఘన చరిత్ర గురించి ఫ్యూచర్ జనరేషన్స్ తెలుసుకోవడం ఇష్టం లేదు. అది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి వీళ్ళు పట్టుబట్టడానికి కారణం. విద్యార్థులే అని అనుకోవద్దు. ఇక్కడ చాలామంది వ్యక్తులు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టుబట్టారు. సరే, విద్యార్థులు కూడా కొంతమంది ఉన్నారు, కాకపోతే విద్యార్థులు ఉడుకు రక్తం కాబట్టి సరే వాళ్ళు వెనకెవాళ్ళు ఏదంటే అది వెళ్ళిపోయారు, ముందుకు వచ్చేసారు. కానీ అభిజిత్ దీప్కే ఒక మాట అన్నాడు, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే నెక్స్ట్ మా డిమాండ్ మోదీ రాజీనామా అంటాం. మోదీ రాజీనామా చేయడం అంత సామాన్యమైన విషయమా? ఇప్పుడు బంగ్లాదేశ్లో, నేపాల్లో, శ్రీలంకలో, ఇండోనేషియాలో ఇట్లాంటి ఒక ఉద్యమం వచ్చింది అంటే ఆ ప్రభుత్వం యువతను పట్టించుకోలేదు, యువత డిమాండ్స్ని పట్టించుకోలేదు. నిరుద్యోగం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక యువత వేరే దేశాలకు వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి. ఆ దేశాన్ని భారతదేశంతో మీరు కంపేర్ చేసుకోవద్దు. భారతదేశం ఎప్పుడూ కూడా భారతదేశ యువత ఆలోచనలను ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు గుర్తించి, గమనించి, అలాగే అభివృద్ధికి మనం ఎప్పుడూ పెద్దపీట వేస్తూనే ఉన్నాం. అభివృద్ధి చేయాలనే దిశగానే వెళుతూ ఉన్నాం. ఎక్కడ ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు ఇప్పటి వరకు ప్రొటెస్టులు జరిగిన దేశాల్లో లేవండి, దయచేసి గమనించండి. నేపాల్లో లేవు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. ఎన్జిఓస్ రన్ చేసుకుంటూ కొన్ని సంవత్సరాలు బ్రతుకుతూ ఉంటే ప్రభుత్వం ఏమో వేరే దేశాల దగ్గర డబ్బులు తీసుకుని
మెయింటైన్ చేస్తూ బ్యూరోక్రాట్స్ వాళ్ళ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వ సొమ్ముతో. అలానే పాకిస్తాన్లో అదే, నేపాల్లో అదే, బంగ్లాదేశ్లో అదే. అట్లా జరిగింది కాబట్టి వాళ్ళు ఎదురు తిరిగారు. మన దగ్గర అది కాదు సమస్య. నీట్ పేపర్ లీక్ అయింది. పేపర్ లీకేజ్ కను వేరే దేశాల్లో జరిగేటువంటి ప్రొటెస్ట్కి, భారత్లో జరుగుతున్న ప్రొటెస్ట్కి సంబంధం ఏముందండి? డిఫరెంట్ సబ్జెక్టులు, కానీ మొత్తం ఒకటే అనేలాగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు గిట్టనటువంటి వ్యక్తులు. అసలు ఎటువంటి సంబంధం లేదండి. పేపర్ లీకేజ్కి వేరే దేశాల్లో జరిగినటువంటి ప్రొటెస్టులకి సంబంధం లేదు. వేరు ఇవి. ఎందుకు చెప్తున్నానంటే భారతదేశంలో ఉన్న యువత చదువుకున్న వాళ్ళు వారి ఉద్యోగాలు వారి స్థాయికి తగినట్టుగా చేస్తూ ఉన్నారు. కాస్తో కూస్తో 10th ఇంటర్మీడియట్ చదివిన వ్యక్తులు గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. అంటే జొమాటో, స్విగ్గీ, ఊబర్, బ్లింకిట్ లాంటి వాటిల్లో పనిచేస్తూ వాడికి పెళ్ళి అయితేనేమో ఫ్యామిలీని పోషించుకుంటున్నాడు. పెళ్లి కాని బ్యాచిలర్ అయితే అమ్మా నాన్నకు డబ్బులు ఇస్తూ ఇంకా వాడు పై చదువుల కోసం ఏదో కష్టపడుతూ ఉన్నాడు. అలాగే ఫుల్ టైం ఉద్యోగాలు చేస్తూ 15,000 20,000 పనిచేస్తున్న వాళ్ళు కూడా సాయంత్రం ఇంటికి వెళ్ళి పార్ట్ టైం కూడా గిగ్ వర్కర్లుగా పనిచేస్తుంది. యువత భారతదేశంలో ఖాళీగా లేరు. జన్జీ యూత్ నేను చెప్పేది. జన్జీ యూత్ అంటే ఉడుకు రక్తం అంటే వాళ్ళ జీవితంలో ఏదో సాధించాలి అనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. కష్టపడి పనిచేద్దాం, భవిష్యత్తులో బాగుపడదాం, కుటుంబాన్ని పోషిద్దాం, మంచి ఇల్లు కట్టుకుందాం, మంచి ఉద్యోగంలో స్థిరపడదాం. ఎక్కడ ప్రైవేటు ఉద్యోగం చేస్తూనే కొంతమంది డిస్టెన్స్లో చదువుతున్న వ్యక్తులు కూడా ఉన్నారు. మన జన్జీ యువత విదేశాల్లో ఉన్నటువంటి జన్జీ యువతలాగా పండుబోతు వాళ్ళు కాదు. ఎక్కడ ఉద్యమంలో పాల్గొన్నటువంటి యువత కూడా ఏదో ఒక 10% 20% మాత్రమే, కానీ మిగిలిన వాళ్ళు జన్జీ యూత్ కాదు. మన జన్జీ యూత్ని బొద్దింకలతో పోల్చొద్దు దయచేసి. మన జన్జీ యూత్ సింహాలు, పులులు లాంటి వ్యక్తులు. వాళ్ళు ఎప్పుడు వేటాడుతూనే ఉంటారు జీవితం కోసం, ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు మంచి లైఫ్ కోసం, ఎప్పుడు రిస్క్ చేస్తూనే ఉంటారు జీవితంలో సక్సెస్ అవ్వడం కోసం. సినిమాల వైపు వెళ్తున్నారు, సీరియల్ వైపు వెళ్తున్నారు, షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబ్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్గా ప్రతి జన్జీ యూత్ ఏదో రకంగా బిజీగా ఉన్నారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది కదా, కొంతమంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. అది చాలా బాధాకరమైన అంశం. దాన్ని నేను సపోర్ట్ చేయట్లేదు. ప్రభుత్వం ఆదుకోవాలి. అలాగే ప్రభుత్వం ఆదుకోవడం అంటే డబ్బులు ఇచ్చి చేతులు దులిపేసుకోవడం కాదు. భవిష్యత్తులో అలాంటి గతి మరి ఏ విద్యార్థికి పట్టకూడదు. అలా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు జన్జీ యూత్ నీట్ పరీక్ష రాశారు, మరలా రెండోసారి రిజల్ట్ వచ్చింది, చాలామంది ఎలిజిబుల్ అయ్యారు. ఇప్పుడు ఫస్ట్ టైము నీట్ పేపర్ లీక్ అయినప్పుడు మరలా రెండోసారి రాసేటప్పటికి మధ్యలో ఉన్న గ్యాప్లో కొంతమంది విద్యార్థులు చెప్పేది ఏంటంటే, మేము ఫస్ట్ టైం కాస్త తక్కువ మార్కులతో పాస్ అయినా ఈసారి మేము మంచి మార్కులు వచ్చాయి, మాకు బాగా కష్టపడ్డాం, ఇంకా మాకు మరలా ఒక అవకాశం వచ్చిందని ఇండియాలోనే 2nd ర్యాంకర్ అయినటువంటి వ్యక్తి కూడా చెప్పారు. అతని పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, మీలో ఎవరికైనా తెలుసుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఆయన ఇచ్చాడు ప్రకటన. అంటే నీట్ పేపర్ లీక్ అవ్వడం అనేది, వాళ్ళ ప్రాణాలు పోవడం అనేది బాధించే అంశమైనా సరే, రెండవసారి రీఎగ్జామినేషన్ జరగడం అనేది కాస్త ఊరటనిచ్చే అంశం అన్నట్లుగా విద్యార్థులు భావిస్తారు. ఇది వాళ్ళ ఆలోచన. కానీ ఇక్కడ నీట్ పేపర్ లీక్ అయింది అనే అంశాన్ని అడ్డం పెట్టుకుని ప్రొటెస్ట్ చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకునే వ్యక్తులు, ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ప్రభుత్వం పడిపోతే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అనుకునే వ్యక్తులు అనేక మంది ఈ దేశం మీద కుట్రలు చేశారు. వాళ్ళ కుట్రలు ఏవి కూడా పారలేదు. విద్యార్థులను అడ్డం పెట్టుకున్న బొద్దింకలను అడ్డం పెట్టుకున్న రాజకీయ పార్టీ, ఎవ్వరి ఆలోచన కూడా సక్సెస్ అవ్వలేదు. అందరినీ అధాపాతాళానికి తొక్కేసింది ఈ కేంద్ర ప్రభుత్వం ఆలోచన. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ప్రొటెస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. 4 రోజుల నుంచి ప్రొటెస్ట్ చేశారు. అన్ని స్టేట్స్లో ప్రొటెస్ట్ చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ చేస్తారు, కానీ ప్రొటెస్ట్ని ఎక్కడా అడ్డుకోలేదు. ఈవెన్ ఒక టైంలో అభిజిత్ దీప్కే కూడా నేను ఇండియా వస్తున్నాను, నన్ను అరెస్ట్ చేస్తారేమో అనుకున్నాను, థ్యాంక్ గాడ్ పోలీసులు నన్ను అరెస్ట్ చేయలేదు, పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారా అని ఇతను అడగడం, లేదు మేము అరెస్ట్ చేయం, మీరు ప్రశాంతంగా మీ జాతర ఏదో మీరు చేసుకోండి జంతర్ మంతర్లో అని చెప్పడం, అతను ఓహో నన్ను అరెస్ట్ చేయలేదు కాబట్టి ఇంకేదైనా కొత్తగా చేయొచ్చు అని చెప్పి ప్రొటెస్ట్ చేయడం, ప్రొటెస్ట్లో కొన్ని డిమాండ్స్ చేయడం, ఇవన్నీ కూడా భారతదేశంలో ఏదో రాజకీయ సంక్షోభం తీసుకురావడానికి చేస్తున్నారు అనే విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. సరే, మేము పార్లమెంట్లో ఒక బిల్లు పెడతాం, విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తాం, నీట్ పేపర్ లీకేజ్ కారణమైన వ్యక్తులందరినీ కఠినంగా శిక్షిస్తాం, భవిష్యత్తులో కూడా వాళ్ళకి శిక్షలు పడేలాగా ప్రయత్నం చేస్తాం, చట్ట సవరణ బిల్లు తీసుకొస్తామని చెబితే కూడా ఒప్పుకోలేదు. అలాగే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో పనిచేస్తున్నటువంటి 47 మంది బ్యూరోక్రాట్స్ని టెర్మినేట్ చేశారు, అంటే తొలగించేశారు. వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకున్నారు యూపీఎస్సీ ద్వారా. అయినా కానీ వీళ్ళు సాటిస్ఫై అవ్వాలి. మాకు కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సింది. దానికి కారణం ఏంటి? ఇందాక నేను చెప్పినట్టుగా ఆయన విద్యా వ్యవస్థలో చేసినటువంటి మార్పులు అవి వీళ్ళకి నచ్చలేదు. అలానే కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే ప్రభుత్వం తప్పు చేసిందని ఒప్పుకుంటుందని వీళ్ళు అనుకున్నారు. కానీ కేంద్ర మంత్రి రాజీనామా చేసింది విద్యార్థుల ఆలోచనల కోసం, విద్యార్థులు ఏం కోరుకుంటున్నారో అది ఇవ్వడం కోసం. ఆయనే చెప్పాడు, యువత ఆకాంక్షను నేను గౌరవిస్తున్నాను. సో ఇక్కడ వేరే రాజకీయ పార్టీలు లబ్ధి పొందడానికి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు తట్టాబుట్టా సర్దుకొని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి బయలుదేరాల్సినటువంటి పరిస్థితి, సమాజ్వాదీ కానీ ఆప్ పార్టీ కానీ సేమ్ అదే పరిస్థితి. విద్యార్థుల గెలుపు అని అంటున్నారు. విద్యార్థుల గెలుపుకు కారణమైంది ప్రభుత్వం.
ఇక్కడ వేరే రాజకీయ పార్టీలకి అవకాశం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆ క్రెడిట్ని కొట్టేద్దామని చూస్తుంది, కానీ వాళ్ళు ఒప్పుకోవాలి. ఇది జంతర్ మంతర్లో జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు మరలా ఈ చనిపోయినటువంటి ఆత్మహత్య చేసుకుని నీటి పేపర్ లీకేజ్ సమయంలో 20 మంది 21 మంది వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఇప్పుడు క్యాండిల్ ర్యాలీ ఒకటి అభిజిత్ దీప్కే ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. అలానే విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేశారని ఎస్ఐని సిఐని సస్పెండ్ చేయాలి, ఏవో కొన్ని పిచ్చి పిచ్చి కోరికలన్నీ కోరుతా ఉంది సిజేపీ పార్టీ. అవైతే పాసిబుల్ అని నేను అనుకోవట్లేదు. సరే, ఏం జరిగినా ఎట్లా జరిగినా ఇలాంటి మరొక ఉద్యమం రాకుండా ఏం చేయాలి? వస్తే ఇలాంటి పరిస్థితి ఉంది, అసలు రాకుండానే చర్యలు తీసుకుంటే ప్రభుత్వం ఖచ్చితంగా నిర్మూలించగలిగినట్టే. ఎన్నో సంస్కరణలు, ఎన్నో ఆవిష్కరణలు చేసింది ఈ 12 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం. అలాంటి ఆవిష్కరణలు, సంస్కరణలు విద్యా వ్యవస్థలో కూడా తీసుకొస్తే బాగుంటుంది. ఇప్పుడు విద్యా వ్యవస్థలో నీట్ పేపర్ లీక్ అయిందని వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తే రాజకీయ పార్టీలు లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి. రేపొద్దున మెడికల్ ఫీల్డ్లో ఏదో సమస్య వచ్చింది అనుకుందాం, వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే మళ్ళా దానికి సంబంధించి రాజకీయ పార్టీలు లబ్ధి పొందాలని ట్రై చేస్తాయి. ఈసారి మరొక ఫీల్డ్, ఈసారి మరొక వ్యవస్థ, ఈసారి మరొక శాఖ. ఏ శాఖలో ఎక్కడైనా ఏదో ఒక అవకతవకలు, చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న అవినీతి జరుగుతూనే ఉంటుంది. వాటిని పట్టుకొని ప్రభుత్వాన్ని పడేయాలనుకునే వ్యక్తులు ఈ దేశానికి చాలా ప్రమాదం. ప్రభుత్వాన్ని గద్దె దించాలి అంటే ప్రజలు దించాలి. మీరెవరు దించడానికి? ప్రభుత్వ ఆలోచన ప్రజలకు నచ్చకపోతే ప్రజలు దించేస్తారు. ఈసారి ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అట్లా కాకుండా బలవంతంగా కుట్రలు చేసి విదేశీ శక్తులతో ఒకటైపోయి చేరిపోయి ప్రభుత్వాన్ని దించాలనుకుంటే బహుశా అది జరగని పనేమో అని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రాజ్ స్టూడియోస్.